ఆర్మూర్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో గల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనం ఆవరణలో ఆదివారం స్వచ్ఛ కార్యక్రమం నిర్వహించారు. ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా సంఘ భవనం ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలు, చెత్త చెదారాన్ని తొలగించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సుంకే శ్రీనివాస్ మాట్లాడుతూ 45వ ఆదివారం సందర్భంగా విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనం ఆవరణలో స్వచ్ఛ కార్యక్రమం నిర్వహించామని, ఇందులో విశ్రాంత ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారన్నారు. ప్రతి ఆదివారం 1 గంట నినాదంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు ఏనుగు రాజేశ్వరరెడ్డి, వన్నెలేవి గంగాధర్, స్వచ్ఛంద సంస్థ సభ్యులు సుంకే నిశాంత్, వేదశ్రీ రాజకుమార్, డ్రైవింగ్ స్కూల్ వేణు, చోళ రాకేష్, కుతాడి ఎల్లయ్య, సాయి చరణ్, సుమన్, రాహుల్ రాజ్, కృషివర్ధన్ తదితరులు పాల్గొన్నారు. नमस्ते सुमन सर
ఇలా విను. ఇంకా కాలువతో కాస్త ఆర్మూర్ విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనందు ఈరోజు ఆత్మ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా వచ్చినటువంటి వాళ్ళందరికీ మా విశ్రాంత ఉద్యోగుల సంఘం ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ ఈరోజు మా సంఘం భవనంలో ఆవరణలో ఉన్నటువంటి చెత్తను అంతా కూడా స్వచ్ఛ భారత్లో భాగంగా శుభ్రపరిచారు కాబట్టి వారందరికీ మా సంఘ పక్షాన మరొకసారి ధన్యవాదాలు చేస్తూ ఈ కార్యక్రమం ఇలాగే జరుపుతూ అన్ని స్థలాల్లో ఎక్కడ ఉన్న ఆఫీసులో కార్యక్రమాలు అన్ని దిగ్విజయం చేస్తారని వారికి ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా ఇటువంటి కార్యక్రమం గత 47 వారాల నుంచి నిర్వహిస్తున్నటువంటి వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎక్కడైనా స్వచ్ఛ భారత కార్యక్రమం చేస్తూ మన పరిసరాలను శుభ్రం ఉంచుకోవడం మన బాధ్యతగా తీసుకుని ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించుకుంటే చాలా బాగుంటుందని తెలియజేస్తున్నాను. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో నేడు విశ్రాంత సంక్షేమ ఉద్యోగ సంఘం తరఫున ఆర్మూర్ ఎంఆర్ఆర్స్ ఆవరణలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించి దాని అధ్యక్షుడైన సుంకే శ్రీనివాస్ గారు గత 47 వారాల నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఆర్మూర్ పట్టణంలో పరిశుభ్రత పాటిస్తూ అనేక కార్యక్రమాలు పాల్గొంటూ వారికి మా సంఘం వచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ దానికి ప్రత్యేక శుభాకాంక్షలు ముగిస్తున్నాం. ఈరోజు మహాత్మా ఆర్మూర్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మరి ఏదైతే విశ్రాంతి ఉద్యోగుల సంఘ భవనం ముందు ఏదైతే చెత్తా చెదారం ఉండే ఆ చెత్తా చెదారాన్ని మరి స్వచ్ఛంద సంస్థ వారు ఆధ్వర్యంలో క్లీన్ చేయడం జరిగింది. మరి అట్లాగే ఎంఆర్ఓ కార్యాలయం కూడా ఉంది. అక్కడ కూడా టేకు చెట్లు ఆ చెట్లలో ఈ ఏప్రిల్ మాసంలో ఎండు ఆకు రాలిపోయి అంత కుప్పలుగా ఉంటే దాన్ని కూడా తగలబెట్టడం జరిగింది. మరి అట్లాగే ప్రతి గల్లీలో ఉడక ఎక్కడైతే చెత్త చెదారం ఉంటుందో గల్లీలలో స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసి మన స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా ఆర్మూర్ పట్టణాన్ని సుందరీకరణ రకంగా దిద్దవలసినటువంటి బాధ్యత ఇలా పిల్లలపై మరి పౌరులపై మరి స్త్రీలపై కూడా ఉందని నేను తెలియజేసుకుంటూ మరి ఈ స్వచ్ఛంద సంస్థ 40వ వారం జరుపుకున్న సందర్భంగా మరి ఆ యొక్క స్వచ్ఛంద సంస్థ సభ్యులందరూ కూడా నా తరపున ధన్యవాదాలు తెలియజేస్తాను.